మన ఇతిహాసంలో మహాభారత యుద్ధం అతి పెద్దది మరియు అతి భయంకరమైంది. ఈ యుద్ధంలో చాలామంది యోధులు వాళ్ళ ప్రాణాల్ని కోల్పోయారు. గొప్ప గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట ప్రకారం క్రీస్తు పూర్వం 3137వ సంవత్సరంలో మహాభారత యుద్ధం జరిగింది. 18 రోజులు జరిగిన ఈ యుద్ధంలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ 18 రోజుల్లో వేర్వేరు సంఘటనలు జరిగాయి. గొప్ప గొప్ప యోధులు ఈ యుద్ధంలో వీరమరణం పొందారు. శ్రీకృష్ణుడు అన్ని ధర్మాలకి రక్షణగా ఉండి యుద్ధాన్ని ముందుకు నడిపించాడు. యుద్ధంలో ప్రతిరోజు జయాపజయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు వీడియోలో మహాభారత యుద్ధం జరిగిన 18 రోజుల్లో ప్రతిరోజు యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు భీష్మ పితామహులు కౌరవులు పాండవుల మధ్య జరిగే యుద్ధానికి సంబంధించి కొన్ని నియమాల్ని విధించారు. అవేంటంటే, 1. ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం జరగాలి. 2. సమాన యోధులు మాత్రమే ఒకరితో ఒకరు పోటీ పడాలి. ఉదాహరణకి రథం మీద ఉన్నవాళ్లు రథం మీద ఉన్నవాళ్లతో యుద్ధం చేయాలి. ఏనుగు సవారీలు మిగతా ఏనుగు సవారీలతోనే యుద్ధం చేయాలి. నేల మీద ఉన్నవాళ్లు నేల మీద వాళ్లతోనే యుద్ధం చేయాలి. 3. ఎవరైనా భయభీతులై యుద్ధంలో శరణు కోరితే అలాంటి వారి మీద అస్త్రాలు ప్రయోగించకూడదు. 4. యుద్ధంలో సేవకులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు. 5. నిరాయుధుల మీద ఎవరూ ఆయుధాలు ప్రయోగించకూడదు. 6. ఒక వీరుడితో ఒకరికంటే ఎక్కువ వీరులు యుద్ధం చేయకూడదు. ఇలాంటి కొన్ని ముఖ్య నియమాల్ని భీష్ముడు విధించాడు. ఈ నియమాలను యుద్ధంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించి తీరాలి. ఇప్పుడు 18 రోజులు జరిగిన మహాభారత యుద్ధం గురించి మాట్లాడుకుందాం. యుద్ధంలో ప్రతి ఒక్క రోజు ఏం జరిగింది, కౌరవుల పాండవుల్లో ఎవరి పక్షం ముందంజలో ఉంది తెలుసుకుందాం. మొదటి రోజు యుద్ధం ఆరంభమయ్యే ముందు అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు 2 సేనల మధ్య నిలుచుని ఉన్నారు. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ఆ తర్వాత భీష్ముడు యుద్ధం ఆరంభమని గట్టిగా ఘోషించాడు. ఈ సమయంలో ఏ వీరుడైనా పక్షం మారాలి అనుకుంటే మారొచ్చు అని భీష్ముడు చెప్పాడు. అది విన్న వెంటనే ధృతరాష్ట్రుడి పుత్రుడు యూత్సు కౌరవుల పక్షం నుండి పాండవుల పక్షానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అర్జునుడు దేవదత్త అనే శంఖాన్ని పూరించి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. మొదటి రోజు పాండవుల పక్షాన ఎక్కువ ప్రాణహాని జరిగింది. దాదాపు 10,000 మంది సైనికులు మరణించారు. అర్జున కుమారుడు అభిమన్యుడు భీష్ముని విల్లుని మరియు రథం యొక్క ధ్వజదండాన్ని పడగొట్టాడు. భీముడు దుశ్శాసనుని మీద దాడి చేశాడు. శల్య మరియు భీష్ముడు విరాటరాజు 2 పుత్రుల్ని వధించారు. మొదటి రోజు పరిస్థితి చూసి యుద్ధం గెలుస్తామని కౌరవులకి నమ్మకం కుదిరింది. రెండవ రోజు గురువు ద్రోణాచార్య అర్జున భీష్ముల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భీష్ముడి రథసారథికి గాయమైంది. ద్రోణాచార్యుడు సార్థకి వేలుని చాలాసార్లు విరిచేశాడు. భీష్ముడు కృష్ణార్జునులకి గాయం చేశాడు. భీముడు కళింగ వీరులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. కొన్ని వేల మంది వీరుల్ని చంపేశాడు. కౌరవుల పక్షం ఉన్న కేతుమాన్, కళింగరాజు, భానుమాన్ లాంటి చాలా కళింగ వీరులు మరణించారు. అర్జునుడు భీష్ముడిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ విధంగా రెండవ రోజు పాండవులకి అనుకూలంగా ఉంది. మూడవ రోజు 2 పక్షాల సైనికులు వ్యూహాలు రచించారు. పాండవుల వైపు నుంచి భీముడు, అర్జునుడు, కౌరవుల వైపు నుంచి దుర్యోధనుడు రక్షణగా ఉన్నారు. మూడవ రోజు భీముడు ఘటోత్కచుడితో కలిసి కౌరవుల సైన్యాన్ని ఊచకోత కోశాడు. భయపెట్టి యుద్ధం నుంచి పారిపోయేలా చేశాడు. ఇంకోవైపు భీష్ముడు యుద్ధంలో చెలరేగిపోతున్నాడు. పాండవుల సైన్యాన్ని ఊచకోత కోస్తూ ఉన్నాడు. అది చూసి కృష్ణుడు అర్జునుడితో భీష్ముణ్ణి చంపమని చెప్పాడు. కానీ అర్జునుడు మాత్రం ఆ సాహసం చేయలేకపోయాడు. అప్పుడు కృష్ణుడే భీష్ముణ్ణి చంపడానికి ముందుకు వెళ్ళటం మొదలుపెట్టాడు. అది చూసి అర్జునుడు భీష్ముణ్ణి చంపే సాహసం చేస్తాను అని కృష్ణుడితో అంటాడు. మార్గంలో ఉన్న కౌరవుల సైన్యాన్ని అర్జునుడు వివిధ అస్త్రాలు ప్రయోగించి అడ్డు వచ్చిన అందరినీ చంపేశాడు. భీముడు కూడా కొన్ని వందల మంది కౌరవ సైన్యాన్ని అంతం చేశాడు. దాంతో మూడవ రోజు కూడా కౌరవులు ఎక్కువ సైన్యాన్ని కోల్పోయారు. 4వ రోజు ఈ రోజు కౌరవులు అర్జునుడి మీద బాణాల వర్షం కురిపించారు. కానీ అర్జునుడు తప్పించుకుని బాణాలు వేసి అందరినీ వధించాడు. ఈ రోజు భీముడు కౌరవుల సైన్యాన్ని భయభ్రాంతులకు గురి చేశాడు. భీముని ఎదుర్కోవడానికి దుర్యోధనుడు గజసేనని పంపించాడు. కానీ భీముడు ఘటోత్కచుడి సహాయంతో మొత్తం గజసేనను నాశనం చేశాడు మరియు 14 మంది కౌరవుల్ని చంపేశాడు. ఈరోజు భీముడు, అర్జునుడు కలిసి భీష్ముడికి ఛాలెంజ్ విసిరారు. 5వ రోజు ఈరోజు భీష్ముడు పాండవ సేన మీద దాడి చేసి అందరినీ చంపేస్తూ ఉన్నాడు. 5వ రోజు 2 పక్షాల సైనికులు కూడా సరిసమానంగా మరణించారు. భీష్ముడిని ఆపడానికి భీమార్జునులు కలిసి భీష్ముడితో యుద్ధం చేశారు. సార్థకి ద్రోణాచార్యుని నియంత్రణలో ఉంచాడు. కానీ తర్వాత భీష్ముడు సార్థకిని యుద్ధం నుండి పారిపోయేలా చేశాడు. ఈరోజు సార్థకి యొక్క 10 మంది పుత్రులు యుద్ధంలో మరణించారు. 6వ రోజు 2 పక్షాల సేన రణరంగంలో దిగింది.
పాండవ సేన మకర వ్యూహాన్ని వేసింది, కౌరవ సేన క్రోంచ వ్యూహాన్ని వేసింది. ఇలా రెండు సేనల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. తమ సైన్యం చనిపోవడం చూసి దుర్యోధనుడు చాలా క్రోధానికి గురయ్యాడు. భీష్ముడు దుర్యోధనుడికి నచ్చజెప్తూ ఉన్నాడు. 6వ రోజు అంతంలో భీష్ముడు పాంచాల సైన్యాన్ని అంతం చేశాడు. 7వ రోజు ఈరోజు రెండు పక్షాల సైన్యం విభిన్న వ్యూహాలతో రంగంలోకి దిగింది. పాండవులు వజ్ర వ్యూహాన్ని, కౌరవులు మండలాకార వ్యూహంతో బరిలోకి దిగారు. మండలాకార వ్యూహంతో ఏనుగులు రథాలు అశ్వాలు విల్లుకారుల్ని మరియు వెలుకారులు సైన్యాన్ని కాపాడుతూ వస్తున్నారు. మొత్తం సేన మధ్యలో దుర్యోధనుడు ఉన్నాడు. ఇంత ఎక్కువ రక్షణ ఉన్నప్పటికీ అర్జునుడు కౌరవ సైన్యాన్ని చెల్లాచెదురు చేసేశాడు. ఈరోజు దృష్టద్యుమ్నుడు దుర్యోధనుని ఓడించాడు. నకుల సహదేవులు శల్యుణ్ణి యుద్ధభూమి నుంచి పారిపోయేలా చేశారు. ఇంకోవైపు భగదత్తుడు ఘటోత్కచుని యుద్ధక్షేత్రం నుంచి పారిపోయేలా చేశాడు. భీష్ముడైతే పాండవ సేన్ని ఒక ఆట ఆడుకున్నాడు. ఇదే రోజు విరాటపుత్రుడు శంకుడు మరణించాడు. 8వ రోజు ఈరోజు పాండవ సైన్యం 3 శిఖరాల వ్యూహాన్ని రచించింది మరియు కౌరవులు కూర్మ వ్యూహాన్ని రచించారు. ఇదే రోజు దుర్యోధనుడి 8 మంది సోదరుల్ని భీముడు చంపేశాడు. అర్జున పుత్రుడు ఇరావాన్ని బకాసురుడి పుత్రుడు అంబులిష్ చంపేశాడు. ఘటోత్కచుడు దుర్యోధనుడి మీద శక్తి ప్రయోగం చేశాడు. కానీ మధ్యలో భంగనరేశుడు వచ్చి దుర్యోధనుడిని కాపాడాడు. కానీ భంగనరేశుడు మాత్రం మరణించాడు. శక్తి ప్రయోగం వల్ల దుర్యోధనుడు బాగా భయపడిపోయాడు. ఇది చూసి భగదత్తుడు ఘటోత్కచుణ్ణి ఓడించి పాండవ సైన్యాన్ని వెనకడుగు వేసేలా చేశాడు. మరియు ఇదే రోజు భీముడు దుర్యోధనుడి 9 మంది సోదరుల్ని చంపేశాడు. ఈరోజు ఇద్దరి పక్షాన సమాన నష్టం జరిగింది. నిజానికి కౌరవులు కొంచెం ఎక్కువ నష్టపోయారు. 9వ రోజు మహాభారతంలో ఈరోజు చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ తర్వాత భీష్ముడు అర్జున రథాన్ని డ్యామేజ్ చేశాడు. దాంతో అర్జునుడు గాయాల పాలయ్యాడు. అది చూసి కృష్ణుడు తన నియమాన్ని తప్పి రథచక్రంతో భీష్ముడి మీద దాడి చేయడానికి ముందుకు సాగాడు. కానీ కొన్ని క్షణాల్లో కృష్ణుడి కోపం తగ్గింది. ఈరోజు భీష్ముడు చాలా ఎక్కువ మొత్తంలో పాండవ సైన్యాన్ని అంతం చేశాడు. దాంతో 9వ రోజు పాండవులు ఎక్కువ నష్టపోయారు. 10వ రోజు ముందు రోజు భీష్ముడి పరాక్రమం చూసి పాండవ సైన్యం భయపడింది. అప్పుడు కృష్ణుడు చెప్పడంతో పాండవులు భీష్ముడి దగ్గరికి వెళ్ళి తన మరణ రహస్యం చెప్పమని అడుగుతారు. కొంతసేపు విచారించిన తర్వాత భీష్ముడు ఉపాయం చెప్పాడు. ఆ తర్వాత మత్స్య మరియు పాంచాల సైన్యాన్ని భీష్ముడు సంహరించాడు. పాండవులు శిఖండిని భీష్ముడితో యుద్ధానికి పంపారు. శిఖండిని చూసి భీష్ముడు తన అస్త్రశస్త్రాల్ని వదిలేశాడు. వెంటనే అర్జునుడు తప్పని పరిస్థితుల్లో భీష్ముడి మీద బాణాలు ప్రయోగించాడు. అలా భీష్ముడు బాణాల మీద శయనుడయ్యాడు. భీష్ముడి దగ్గర తనకి నచ్చినప్పుడు మరణించే వరం ఉంది. అందువల్ల భీష్ముడు ఆ రోజు ఉత్తరాయణం తర్వాత మరణించాలి అనుకున్నాడు. 10వ రోజు కౌరవులు గొప్ప యోధుణ్ణి కోల్పోయారు. దాంతో ఈరోజు కౌరవులు ఎక్కువగా నష్టపోయారు. 11వ రోజు భీష్ముడు మరణించడంతో ద్రోణాచార్యుడు సేనాపతి అయ్యాడు. దుర్యోధనుడు మరియు శకుని ద్రోణాచార్యుడితో ధర్మరాజుని బందీగా చేస్తే యుద్ధం అక్కడితో సమాప్తమవ్వచ్చని చెప్పారు. అందుకని రోజు చివర్లో ద్రోణాచార్యుడు ధర్మరాజుని బందీగా చేయడానికి ముందుకు సాగాడు. కానీ అర్జునుడు తన బాణాలతో ద్రోణాచార్యుడిని అడ్డుకున్నాడు. 11వ రోజు కర్ణుడు చాలా ఎక్కువ మొత్తంలో పాండవ సైన్యాన్ని అంతం చేశాడు. తర్వాత సార్థకి కర్ణుడు, భీమశల్యుల సహదేవ శకునులు మరియు అర్జున సుశర్మల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఈరోజు పాండవులు ఎక్కువగా నష్టపోయారు. 12వ రోజు 11వ రోజు ధర్మరాజుని కౌరవులు బందీగా చేయలేకపోయారు. అందుకే ఈరోజు మళ్లీ ప్రణాళిక రచించారు. అర్జునుణ్ణి ధర్మరాజుకి దూరంగా తీసుకెళ్లే బాధ్యత త్రిగర్తలకి అప్పగించారు. ప్రణాళిక ప్రకారం త్రిగర్తలు అర్జునుణ్ణి దూరంగా తీసుకెళ్లిపోయారు. వెంటనే కౌరవుల ప్లాన్ని అర్థం చేసుకున్న అర్జునుడు సరైన సమయానికి వెనక్కి వచ్చి ధర్మరాజుని మళ్లీ కాపాడాడు. ఈలోగా సార్థకి కౌరవుల పక్షాన ఉన్న చాలామంది వీరుల్ని చంపేశారు. వీళ్లలో సుదర్శన్, జలసంధి, త్రిగర్తల సేన, కర్ణుడి పుత్రుడు ప్రసన్నుడు మరియు దర్శనున్నారు. భూరిశ్రవుడు ప్రతిసారి సార్థకిని ఓడించాడు. కానీ ప్రతిసారి సార్థకిని కృష్ణార్జునులు కాపాడేవారు. 12వ రోజు రెండు పక్షాలకి సమాన నష్టం జరిగింది. 13వ రోజు దుర్యోధనుడు భగదత్తుడిని అర్జునుడితో యుద్ధం చేయడానికి పంపించాడు. భగదత్తుడు భీముని ఓడించాడు. ఆ తర్వాత అర్జునుడు మరియు భగదత్తుడి మధ్య భయంకర యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో భగదత్తుడు వైష్ణవ అస్త్రాన్ని అర్జునుడి మీదకు ప్రయోగించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వైష్ణవ అస్త్రాన్ని తనలో విలీనం చేసుకుని అర్జునుడిని రక్షించాడు. ఆ తర్వాత భగదత్తుడు తన చూపును కోల్పోయాడు. అది గమనించిన అర్జునుడు వెంటనే బాణాన్ని ప్రయోగించి భగదత్తుని చంపేశాడు. ఇదే రోజు కౌరవులు పద్మవ్యూహాన్ని రచించారు.
ఆ సమయంలో అక్కడ ఉన్నవారిలో ధర్మరాజు కోసం పన్నిన పద్మవ్యూహాన్ని అభిమన్యుడు మాత్రమే ఛేదించగలడు. కానీ పద్మవ్యూహం నుంచి బయటకి ఎలా రావాలో అభిమన్యుడికి తెలియదు. అభిమన్యుడితో పాటు ధర్మరాజు, భీముడు కూడా ఉన్నారు. వీళ్లందరూ పద్మవ్యూహ ద్వారం దగ్గరికి చేరుకునేసరికి అందరినీ జయద్రథుడు అడ్డుకున్నాడు. దాంతో అభిమన్యుడు మాత్రమే పద్మవ్యూహం లోపలికి ప్రవేశించగలిగాడు. పద్మవ్యూహం లోపల కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, అశ్వత్థామ, జయద్రథుడు, ద్రోణాచార్యుడు లాంటి గొప్ప వీరులు అందరూ కలిసి అభిమన్యుడి మీద దాడి చేశారు. వాళ్లందరితో చాలాసేపు తన శక్తికి మించి పోరాడిన తర్వాత అభిమన్యుడు వీరమరణం పొందాడు. అభిమన్యుడి మరణాన్ని చూసి అర్జునుడు చాలా క్రోధానికి గురయ్యాడు. ఆ తర్వాత రోజు సూర్యాస్తమయం లోపే జయద్రథుణ్ణి అంతం చేస్తాను అని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. నేను అలా చేయలేకపోతే అగ్ని సమాధి అయిపోతాను అని చెప్పాడు. 13వ రోజు అభిమన్యుడు లాంటి గొప్ప యోధుని పాండవులు కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు. 14వ రోజు అర్జునుడి అగ్ని సమాధి ప్రతిజ్ఞ గురించి తెలిసి కౌరవులు చాలా సంతోషించారు. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో జయద్రథుడు లాంటి గొప్ప వీరుణ్ణి పట్టుకుని సంహరించడం అసంభవం అని కౌరవుల ఆలోచన. అలాగే యుద్ధంలో ఈ ఒక్కరోజు జయద్రథుకి రక్షణగా ఉండి కాపాడాలి అని కౌరవులు నిశ్చయించుకున్నారు. ద్రోణాచార్యుడు జయద్రథుని ఎలా అయినా కాపాడుతాను అని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. అందుకని సైన్యం వెనక భాగాన జయద్రథుని ఉంచారు. 14వ రోజు యుద్ధం మొదలైన తర్వాత భూరిశ్రవుడు సార్థకిని పరాజయం పాలు చేశాడు. అంతకంటే ముందే సార్థకి 10 మంది పుత్రుల్ని చంపేశాడు. సార్థకిని కూడా చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా అర్జునుడు భూరిశ్రవుడి చేతుల్ని నరికేశాడు. తర్వాత సార్థకి భూరిశ్రవుడి తలను నరికేశాడు. ఇంకోవైపు ద్రోణాచార్యుడు ద్రుపద విరాటాల్ని చంపేశాడు. జయద్రథ్ ఎంతకీ బయటకు రాకపోయేసరికి శ్రీకృష్ణుడు తన మాయతో సూర్యుడిని మూసేస్తాడు. దాంతో అందరూ సూర్యాస్తమయం అయింది అనుకున్నారు. ప్రతిజ్ఞ పూర్తి చేయకపోవడంతో అర్జునుడు అగ్ని సమాధి కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. అప్పుడు దాక్కున్న జయద్రథ్ అర్జునుడి దగ్గరికి వచ్చి వేళాకోళం చేస్తూ ఉన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు సూర్యుడిని విడుదల చేశాడు. అప్పుడు అర్జునుడు క్షణం కూడా ఆలోచన చేయకుండా జయద్రథ్ తలని తన బాణంతో ఖండించాడు. జయద్రథ్ తల తన తండ్రి ఒడిలో పడిపోయింది. 14వ రోజు 2 పక్షాల వైపు సమాన నష్టం జరిగింది. 15వ రోజు ద్రోణాచార్య మరియు తన కొడుకు అశ్వత్థామ కలిసి దాదాపుగా విజయానికి చేరువలో ఉన్నారు. పాండవుల వైపు బలహీనతను గమనించిన శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఒక ఉపాయం చెప్పాడు. అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పమని శ్రీకృష్ణుడు అన్నాడు. కానీ ధర్మరాజు అసత్యం చెప్పను అన్నాడు. అప్పుడే భీముడు అశ్వత్థామ అనే పేరుగల ఏనుగుని చంపేశాడు. దాంతో యుద్ధక్షేత్రం అంతా అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అని స్ప్రెడ్ అయ్యేలా చేశాడు. ఇలా జరుగుతూ ఉండగా శ్రీకృష్ణుడు శంఖాన్ని పూరించాడు. దాంతో ద్రోణాచార్యుడికి చివరి వాక్యం ఏనుగు అనే మాట వినపడలేదు. అశ్వత్థామ చనిపోయాడు అని మాత్రమే వినిపించింది. వెంటనే ద్రోణాచార్యుడు పుత్రశోకంతో అస్త్రాన్ని పరిత్యజించాడు. అదే సమయంలో ద్రౌపది సోదరుడు దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి తలను నరికేశాడు. అలా ఈరోజు కౌరవులు గొప్ప వీరుని కోల్పోయారు. 16వ రోజు ద్రోణుడు చనిపోయిన తర్వాత కర్ణుడిని సేనాధిపతిని చేశారు. కర్ణుడు పాండవ సైన్యాన్ని ఊచకోత కోస్తూ ఉన్నాడు. కర్ణుడు నకుల సహదేవుల్ని కూడా ఓడించాడు. కానీ తన తల్లి కొంతికిచ్చిన మాట ప్రకారం వాళ్ళని చంపలేదు. ఇదే రోజు ఘటోత్కచుడు కౌరవ సైన్యాన్ని అంతం చేస్తూ ఉన్నాడు. అతన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అప్పుడు దుర్యోధనుడు ఇంద్రుడు ఇచ్చిన శక్తి బాణాన్ని ప్రయోగించమని కర్ణుడికి చెప్పాడు. కానీ కర్ణుడు ఆ శక్తి ఆయుధాన్ని అర్జునుడి కోసం దాచి ఉంచాడు. ఈ ఆయుధాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలం. అయితే దుర్యోధనుడి మాటని గౌరవిస్తూ శక్తి ఆయుధంతో కర్ణుడు ఘటోత్కచుని సంహరించాడు. ఆ తర్వాత యుద్ధంలో భీముడు దుశ్శాసనుణ్ణి చంపేశాడు. ఈరోజు 2 పక్షాలకి సమాన నష్టం జరిగింది. 17వ రోజు మహాభారత యుద్ధంలో 17వ రోజున శల్యుణ్ణి కర్ణుడి సారథిగా నియమించారు. ఈరోజు కర్ణుడు భీముడు మరియు ధర్మరాజులను ఓడించాడు. కానీ వాళ్ళని చంపకుండా వదిలేశాడు. ఆ తర్వాత కర్ణార్జునుల మధ్య యుద్ధం జరిగింది. యుద్ధం మధ్యలో కర్ణుడి రథచక్రం భూమి లోపల ఇరుక్కుంది. ఆ చక్రాన్ని బయటకు తీయడానికి కర్ణుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడిని చంపమని అర్జునుడికి ఆదేశం ఇచ్చాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడి మాటని ధిక్కరించలేక కర్ణుడి మీద అస్త్రం ప్రయోగించి చంపేశాడు. కర్ణుడి మరణంతో కౌరవ బలం పూర్తిగా నశించింది. కర్ణుడి మరణంతో శల్యుడిని సేనాపతిని చేశారు. అదే రోజు చివర్లో ధర్మరాజు శల్యుడిని చంపేశాడు. ఈరోజు కౌరవులు చాలా దారుణంగా నష్టపోయారు. 18వ రోజు మహాభారత యుద్ధంలో చివరి రోజున కౌరవుల వైపు కేవలం 3 యోధులు మాత్రమే మిగిలి ఉన్నారు. అశ్వత్థామ, కృత్వర్మ మరియు కృపాచార్యుడు మాత్రమే ఉన్నారు. ఈరోజు పాండవుల్ని అంతం చేస్తాను అని అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు. ఈ 3 యోధులు కూడా రాత్రి సమయంలో పాండవుల స్థావరాల మీద మంటలు అంటించి దాడి చేశారు. అశ్వత్థామ ద్రౌపది 5 కుమారుల్ని సంహరించాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక అశ్వత్థామ భయంకర రూపాన్ని దాల్చి కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. ఆ క్రోధంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో రణభూమిలో
భయంకరమైన వాతావరణం నెలకొంది. అశ్వత్థామ చేసిన పనికి కలియుగం అంతం వరకు నువ్వు జీవించే ఉంటావని శ్రీకృష్ణుడు శాపం పెట్టాడు. ఆ తర్వాత సహదేవుడు శకునుని చంపేశాడు. భీముడు దుర్యోధనుడి మిగిలిన కౌరవ సోదరుల్ని చంపేశాడు. ఇదంతా చూసి దుర్యోధనుడు ఒక సరోవరం లోపలికి వెళ్ళి దాక్కుంటాడు. ఆ తర్వాత బయటకొచ్చి భీముడితో గదా యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో భీముడు దుర్యోధనుడి తొడ భాగంలో దాడి చేయడంతో దుర్యోధనుడు మరణించాడు. ఈ విధంగా మహాభారత యుద్ధంలో పాండవుల్ని విజయం వరించింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.